చూడండి ఒకసారి ఇది మొదటి ప్రశ్న చూడండి ఒకసారి. మొదటి ప్రశ్న, ప్రధానమంత్రి ప్రతిపాదించిన 5 సూత్రాలు, వాటిని మనం పంచామృత్ అంటాం, 5 సూత్రాలు గురించి ఈ క్రింది ఉన్న అంశాలను పరిగణించండి. వీటిని 2021లో గ్లాస్గోలో జరిగిన COP26 COP26 సందర్భంగా ప్రతిపాదించడం జరిగింది. కరెక్టేనా ఇది? ఈ స్టేట్మెంట్ కరెక్టేనా? ఫస్ట్ చెప్పండి. ప్రధానమంత్రి ప్రతిపాదించిన 5 సూత్రాల్లో ఇప్పుడు మీకు మీ ముందు ఏదైతే ఉందో COP26 సందర్భంగా ప్రతిపాదించడం జరిగింది. ఓకేనా? పంచామృత్ కరెక్ట్ స్టేట్మెంటు. అలానే పంచామృతం లక్ష్యాలకి అనుగుణంగా 500 గిగావాట్స్ నాన్ ఫాసిల్ ఇంధన శక్తి, అంటే అవి శిలాజేతర శక్తి అనమాట. ఇందులో భాగంగా ఒక లక్ష్యంగా ఉంది. ఉందా లేదా? ఇందులో ఒక లక్ష్యంగా ఉంది. అంటే మొత్తం కూడా 5 సూత్రాలు, 5 సూత్రాల్లో ఒక లక్ష్యం అనమాట ఇది, ఒక సూత్రం అనమాట ఇది. ఒకసారి చెప్తారా? 5 ఒకసారి చెప్తారా ఎవరైనా? ఫస్ట్ ఇది ఓకే, ఒకటి అయిపోయింది. రెండవది 2030 నాటికి చూడండి, 2030 నాటికి భారతదేశం తన శక్తి అవసరాలలో 50% పునరుత్పాదక శక్తి నుంచే తీర్చుకోవాలి. అవునా కదా? 50% మొత్తం శక్తిలో 50%, 50% దేని ద్వారా? పునరుత్పాదక శక్తి నుంచి తీర్చుకోవాలి. అలానే భారతదేశం మొత్తం అంచనా వేసిన కార్బన్ తగ్గిస్తుంది మొత్తం కూడా. 2030 నాటికి ఎన్ని టన్నుల ఉద్గారాలను తగ్గించాలి? 1 బిలియన్ టన్నుల ఉద్గారాలను తగ్గించాలి. సో కాబట్టి మనకి ఇదొకటి. తర్వాత ఇంకా 2030 నాటికి భారతదేశం కార్బన్ తీవ్రత ఏదైతే ఉందో ఆ తీవ్రతని తగ్గించాలి. ఎంత శాతం తగ్గించాలి? 45%, 45% తగ్గించాలి. 45%. వెరీ గుడ్. అలానే 2070 నాటికి, 2070 నాటికి భారతదేశం నెట్ జీరో లక్ష్యాన్ని సాధించాలి. నెట్ జీరో. ఓకేనా? 2070 నాటికి. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా, ఈ 5 కూడా మనకి నోట్లో వచ్చి ఉండాలి. 2070 నాటికి నెట్ జీరో అంటే ఈ 5 ఇవే 5 సూత్రాలు, ఇవే పంచామృతాలు. సో వీటి గురించి ఇవ్వడం జరిగింది. అంటే వీటి గురించి ఎందుకు ఇచ్చారంటే మీకు తెలుసు కదా, ఇది మొత్తం కూడా మీకు ఎందులో భాగంగా చెప్తున్నాను, దీనిలోనే మనకి ఏమంటారు, పిఐబి ఇయర్ ఎండ్ రివ్యూలో ఆధారంగానే చెప్తున్నాను. ఓకేనా? దీనికి సంబంధించి అంటే అవి చూడండి, మీకు పిఐబి ఇయర్ ఎండ్ రివ్యూలో ఉంటాయి, ఇంత మొత్తం కూడా ఉంటుంది, చూడండి. అలానే నెక్స్ట్ పిఐబి ఇయర్ ఎండ్ రివ్యూలో ఉంటాయి, చూడండి, యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి, ఇవే ఉంటాయి మొత్తం కూడా. నెక్స్ట్ రెండో ప్రశ్న చూడండి. అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి? రెండు కరెక్టేనా? 1, 2 సరైనవేనా? 2 కూడా కరెక్టే. సో కాబట్టి 1, 2 సరైనవి. రెండో ప్రశ్న చూడండి. 4వ నిమిషం ఉండండి. 4వ గ్లోబల్ రెన్యూవల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ మరియు ఎక్స్పో రీఇన్వెస్ట్ గురించి ఈ క్రింది అంశాలను పరిశీలించి సరికాని అంశాన్ని గుర్తించండి అంటున్నాడు. సరికాని అంశాన్ని లేదా అంశాలని గుర్తించండి అంటున్నాడు. ఇప్పుడు ఇది 4వ గ్లోబల్ రెన్యూవల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ మరియు ఎక్స్పో రీఇన్వెస్ట్ గురించి చెప్పాలి.
దీని గురించి అనమాట. ఇప్పుడు దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. కరెక్టే కదా? దీన్ని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రీఇన్వెస్ట్ అనే ప్రోగ్రాన్ని దీన్ని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అలానే దీన్ని సెప్టెంబర్ 16 అలానే సెప్టెంబర్ 18 మధ్య 2024లో నిర్వహించారు. అవునా? కరెక్టే. ఇది న్యూఢిల్లీలో జరిగింది అన్నాడు. ఇది న్యూఢిల్లీలో జరిగిందా? కాదు. ఇదే తప్పు. సో మనకి మూడో తప్పు కాబట్టి ఆన్సర్ ఏంటి? 3 మాత్రమే. అంటే రాంగ్ అడిగాడు కాబట్టి 3 మాత్రమే. ఎక్కడ జరిగింది ఇది రీఇన్వెస్ట్ అనేది? చూడండి ఒకసారి. మీకు గుజరాత్లో కనిపిస్తుందా ఇక్కడ అందరికి కూడా పీడిఎఫ్? గుజరాత్లోని గాంధీనగర్లో ఇక్కడ ఉందా? గుజరాత్లోని గాంధీనగర్లో 4వ గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ మరియు ఎక్స్పో రీఇన్వెస్ట్ ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ. ఉందా? ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే కదా? అలానే ఇక్కడ ఇంకా కనుక చూసుకున్నట్లయితే చూడండి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఈరోజు గుజరాత్లోని ఇప్పుడు 16 సెప్టెంబర్ గుజరాత్లోని గాంధీనగర్లో మహాత్మా మందిర్లో 4వ గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ మరియు ఎక్స్పో రీఇన్వెస్ట్ని ప్రారంభించారు. 3 రోజుల శిఖరాగ్ర సమావేశం భారతదేశం యొక్క 200 గిగావాట్ కంటే ఎక్కువ స్థాపిత నాన్ ఫాసిల్ ఇంధన సామర్థ్యాన్ని సాధించడంలో ముఖ్యమైన సహకారులను గౌరవిస్తుంది. ఇది అంటే దీని గురించి మొత్తం కూడా ఉందన్నమాట. ఇదిగోండి, ఈయన అదే చెప్పడం జరిగింది. ఆయన మాట్లాడే దగ్గర కూడా చూడండి, అప్వర్డ్స్ అండ్ ఆన్వర్డ్స్ 500 గిగావాట్స్ పై 2030 2030 నాటికి 500 గిగావాట్స్ చేరాలి. పంచామృతాల్లో భాగంగా ఇది ఒక లక్ష్యం. ఇంతకుముందే కదా మనం చెప్పుకుంది. అలానే నెక్స్ట్ ఇంకా దాన్ని మొత్తం కూడా రాసుకొని వచ్చాడు, మొత్తం కూడా కింద వాటి గురించి. ఓకే, సో కాబట్టి ఎక్కడ జరిగింది ఇది? న్యూఢిల్లీలో కాదు. ఎక్కడ జరిగింది ఇది? గాంధీనగర్, గుజరాత్. అదే రాసుకోండి, ఇక్కడ గాంధీనగర్లో జరిగింది. గాంధీనగర్, గుజరాత్లో జరిగింది. పిఐబి ఇయర్ రివ్యూలో కూడా సేమ్ ఉంది. పిఐబి ఇయర్ రివ్యూలో చూడండి, లైన్ టు లైన్ మీకు కవర్ అవుతుంది ఇది మొత్తం కూడా. అంటే నేను ఇప్పుడు మళ్ళీ పిఐబి ఇయర్ రివ్యూ గురించి మీ ముందు ఉంటే మొత్తం కూడా కవర్ అవుతుంది. జస్ట్ పీడిఎఫ్ తీసుకొని మీ ముందు ఉంటే మొత్తం కూడా కవర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ చూడండి, 2024 సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు 2వ అంతర్జాతీయ గ్రీన్ హైడ్రోజన్ సదస్సు ఎక్కడ జరిగింది? ఇక్కడ క్లియర్గా చూడండి, 2వ అంతర్జాతీయ గ్రీన్ హైడ్రోజన్ సదస్సు. మీరు చూసేటప్పుడు వాడు ఉట్టి హైడ్రోజన్ సదస్సు అడిగాడా లేకపోతే గ్రీన్ హైడ్రోజన్ సదస్సు అడిగాడా చూసుకోవాలి. గ్రీన్ హైడ్రోజన్ సదస్సు ఎన్నోవది? 2వ ఇంటర్నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ సదస్సు ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ఇయర్ ఇన్ రివ్యూలో ఉంది, చూడండి. 2వ అంతర్జాతీయ గ్రీన్ హైడ్రోజన్ సదస్సు న్యూఢిల్లీలో జరిగింది. సో ఇది దీని గురించి ఉందో చూడండి. క్లియర్? అలానే నెక్స్ట్ ఇంకా పిఎం కుసుమ్ పథకానికి సంబంధించి క్రింది అంశాలను పరిగణించండి. సేమ్ దీని గురించి కూడా మనకి ఇయర్ ఇన్ రివ్యూలో ఉండడం జరిగింది. కాకపోతే దీన్ని వివరంగా ఇచ్చాను కొంచెం నేను. సరే, పిఎం కుసుమ్ పథకానికి సంబంధించి క్రింది అంశాలు ఒకసారి చూద్దాం, చూడండి. ఇది 2019లో ప్రారంభించబడింది. పిఎం కుసుమ్ అనేది 2019 లేకపోతే 2020? ఎప్పుడు? 2019, 2019. కరెక్ట్ స్టేట్మెంట్. అలానే ఇది రైతులకి ఇంధనము మరియు నీటి భద్రతను అందించి వారి ఆదాయాన్ని పెంచుతుంది. అవునా? పిఎం కుసుమ్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారు? మొత్తం కూడా పునరుత్పాదక శక్తిని వినియోగించుకోవడం ద్వారా ఇంధనము ఆదా అవుతుంది. అలానే నెక్స్ట్ నీటి భద్రత కూడా అందించినట్టు అవుతుంది. అంటే మనకి పొలాల్లో పంప్ సెట్స్లో దగ్గర వాడుకోవడానికి అనమాట. అలానే ఇది వ్యవసాయ రంగంలో డిజిటలైజేషన్ మరియు పర్యావరణాన్ని కాపాడడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి లక్ష్యంగా స్కేలప్ చేయబడింది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే కదా. అలానే పిఎం కుసుమ్ పథకం కింద రైతులకు ప్రయోజనం చేకూర్చే 3 కాంపోనెంట్లుగా ఇందులో చేర్చబడ్డాయి. కాంపోనెంట్
కాంపోనెంట్ ఏ, కాంపోనెంట్ బి, కాంపోనెంట్ సి అని 3 కాంపోనెంట్స్ ఉంటాయి. దీనిలో కాంపోనెంట్ ఏ, కాంపోనెంట్ బి, కాంపోనెంట్ సి అని 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఇట్లా 3. సో కాబట్టి 3 కరెక్టే కదా, సారీ 4 కరెక్టే కదా, 1 కరెక్టే, 2 కరెక్టే, మూడో స్టేట్మెంట్ కరెక్టే, 4 కరెక్టే. సో కాబట్టి 4 స్టేట్మెంట్లు కూడా కరెక్టే కదా, అన్నీ సరైనవే. పిఎం కుసుమ్ పథకం గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ప్రభుత్వం ఇక్కడ చూడండి, కేంద్ర ప్రభుత్వం మార్చి 2019లో పిఎం కుసుమ్ పథకాన్ని ప్రారంభించింది. కరెక్టే కదా, మార్చి 2019లో పిఎం కుసుమ్ పథకాన్ని ప్రారంభించింది. మనం ఫస్ట్ స్టేట్మెంట్ అదే ఇచ్చింది, అదే కదా ఇచ్చింది ఇక్కడ మొదటి స్టేట్మెంట్ 2019లో ప్రారంభించబడింది. అలానే నెక్స్ట్ ఇది రైతులకి, చూడండి ఒకసారి, ఇది వినిపిస్తుందా అందరికి కూడా, క్లియర్గా ఉందా? ఓకే. ఇది రైతులకి ఇంధనము మరియు నీటి భద్రతను అందించడము, వారి ఆదాయాన్ని పెంచడము, అలానే వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేయడము మరియు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం వంటి లక్ష్యంతో జనవరి 2024లో స్కేలప్ చేయబడింది. అంటే కొంచెం అప్గ్రేడేషన్ చేశారనమాట. ఓకే. అయితే పిఎం కుసుమ్ ఈ పథకం కింద రైతులకి ప్రయోజనం చేకూర్చే 3 భాగాలు ఉన్నాయి. ఇప్పుడే కదా మనం చెప్పుకుంది, 3 భాగాలు చెప్పాను కదా, కాంపోనెంట్ ఏ, అలానే కాంపోనెంట్ బి, కాంపోనెంట్ సి అలా ఉంటాయి. అయితే వీటి నుంచి మనం ఇంత మొత్తంలో ఈ కాంపోనెంట్స్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంత కాంపోనెంట్స్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఏం లేదు, ఒకే ఒక పాయింట్ నేర్చుకోండి సరిపోతుంది. ఇక్కడ కాంపోనెంట్ బి ఇది కనుక చూడండి ఒకసారి, ఇందులో ఒక విషయం రాసింది. దీని కింద రైతులు నీటిపారుదల కోసం స్టాండ్ అలోన్ సోలార్ అగ్రికల్చర్ పంపులను ఏర్పాటు చేసుకోవచ్చు. మనకి సోలార్ అగ్రికల్చర్ పంపులు ఉంటాయి కదా, ఆ పంపులను ఏర్పాటు చేసుకోవచ్చు. అలా ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం 30% ఆర్థిక సహాయం అందిస్తుంది. 30%, 30%. అదే ఈశాన్య లేదా కొండ ప్రాంతాల్లో, అటు మనకి ఈశాన్య ప్రాంతాలు ఉన్నాయి కదా, ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదా, వాటికైతే 50%, మనకైతే 30%. ఓకేనా? సో ఇది మనకి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. ఈ కాంపోనెంట్స్లో సేమ్ అదే రాసి ఉంటుంది ప్రతి దానిలో కూడా. తర్వాత నెక్స్ట్ ఇంకన్నీ మనకు అక్కర్లేదు. పిఎం కుసుమ్ పథకం ద్వారా దేశంలో లబ్ధి పొందిన మొత్తం రైతుల సంఖ్య ఇంత డెప్త్కెళ్ళే అడగడు, మామూలుగా మీరు దాని గురించి నేర్చుకుంటే సరిపోతుంది. ఇది ఓకేనా, క్లియర్ పిఎం కుసుమ్ గురించి? ఓకేనా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్, 23వ తారీఖు మధ్యాహ్నం పూట కూర్చున్నప్పుడు, ఓకేనా, సెకండ్ పేపరు, సరే ఫస్ట్ పేపర్ కూడా లేదే, సెకండ్ పేపరు, ఇప్పుడు మనం చెప్పే మొత్తం కూడా అన్ని 75 మార్కుల్లో దాదాపుగా ఇవే కవర్ అవుతాయి. ఇవి చూసి మీరు మొత్తం కూడా షాక్ అవుతారు నాకు తెలిసి, నిజంగా చెప్తున్నాను. ఇవన్నీ షాక్ అవుతారు. ఇవే వాడు ఇవ్వాలనుకున్న ప్రతి పిఏబి కంటెంట్లో కూడా ఇవే రిపీట్ అవుతున్నాయి. అదో ఇదో ఏదో ఒకటి లింక్ చేసి పెడుతున్నాడు మొత్తం కూడా. ఇవిగాక ఏమి ఇస్తాడు మీకు మొత్తం కూడా. ఓకేనా. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి క్రింది ఇచ్చిన ప్రకటనలో సరియైన అంశాన్ని లేదా అంశాలను గుర్తించండి. సో దీనిని 2024 ఫిబ్రవరి 13న ప్రారంభించారు. కరెక్టేనా? ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన 2024 ఫిబ్రవరి 13న ప్రారంభించారు. కరెక్ట్ స్టేట్మెంట్. అలానే ఇది 75,021 కోట్ల వ్యయంతో ఆమోదించబడింది. అంటే కేంద్ర మంత్రివర్గం చేత ఆమోదించబడింది. కరెక్ట్ స్టేట్మెంట్. అలానే ఈ పథకం 2027 మార్చి నాటికి 1 కోటి కుటుంబాలకి లేదా ఇళ్ళకి రూఫ్ టాప్ సోలార్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. కరెక్ట్ స్టేట్మెంట్. ఇవన్నీ కూడా దానికి సంబంధించిన అంశాలే కాబట్టి నేను స్టేట్మెంట్స్ రూపంలో ఇచ్చాను. ఇలా కూడా నేర్చుకుంటారు, ప్రశ్న ఏమైనా ఇచ్చినప్పుడు ఇలా కూడా నేర్చుకుంటారు, మొత్తం కూడా నేర్చుకుంటారని ఇచ్చాను. అలానే ఈ పథకం ద్వారా నెలవారీ 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించబడుతుంది. సో ఇది కూడా కరెక్టే, అంటే ఆల్ ఆర్ కరెక్ట్, మొత్తం కూడా కరెక్టే. ఒకసారి మనం సూర్యఘర్ గురించి మనం చూసుకున్నట్లయితే చూడండి,
పిఎం సూర్యగర్ ఉచిత విద్యుత్ పథకం. ఓకే, సో చూడండి, ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ అంటే ఉచిత విద్యుత్ పథకం అని. ముఫ్త్ బిజిలీ అంటే ఏంటి ఏంటి అనుకుంటే ఇదే ఉచిత విద్యుత్ పథకం అని. ఇప్పుడు దీని లక్ష్యం ఏంటి యాక్చువల్గా అంటే 2027 నాటికి కనిపిస్తుంది అందరికి కూడా క్లియర్గా. ఇంకొంచెం జూమ్ చేయమంటారా? క్లియర్గా ఉందా? పిఎం సూర్యగర్ ఉచిత విద్యుత్ పథకము 2027 నాటికి ఎన్ని సోలార్ ఇన్స్టాలేషన్ చేయాలి? మొత్తం కూడా 1 crore, గుర్తుపెట్టుకోండి, 1 కోటి సోలార్ ఇన్స్టాలేషన్ లక్ష్యంగా చేసుకోవడం. డిడ్ యు నో ప్రధానమంత్రి సూర్యగర్ ఈ పథకం అనేది ప్రపంచంలోనే అతి పెద్ద దేశీయ రూఫ్టాలర్ సోలార్ ఇనిషియేటివ్ అనమాట. అంటే ప్రపంచంలోనే ఇలాంటి పథకం ద ఫస్ట్ టైం రూఫ్ టాప్ సోలార్ ఇనిషియేటివ్ అనమాట ఇది. దీన్ని మార్చి 2027 నాటికి కోటి కుటుంబాలకి మార్చి 2027 నాటికి కోటి కుటుంబాలకి సౌర విద్యుత్ సరఫరా చేయాలనే ధైర్యమైన దృష్టితో భారతదేశ ఇంధన రంగాన్ని మారుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎక్కడున్నాం? ఫిబ్రవరిలో ఉన్నావా లేకపోతే జనవరిలో ఉన్నావా? ఎక్కడున్నాం? జనవరి 2025లో ఉన్నాం. ఒక 2 నెలలు పోతే మార్చి 2025 నాటికి, అంటే ఈ సంవత్సరం నెక్స్ట్ ఫిబ్రవరి కాక మార్చి ఉంది కదా, ఆ మార్చి 2025 నాటికి ఈ పథకం కింద ఇన్స్టాలేషన్లు పెరుగుతాయని భావిస్తున్నారు. ఎన్ని? 10 లక్షలు అవ్వాలి. 10 lakhs 10 లక్షలు అవ్వాలి. 10 lakhs అవ్వాలి. అదే అక్టోబర్ 2025 నాటికి, ఇదే సంవత్సరం అక్టోబర్ 2025 నాటికి 20 లక్షలు అవ్వాలి. 20 lakhs అవ్వాలి. అలానే నెక్స్ట్ మార్చి నాటికి 40 లక్షలకు చేరుకోవాలి. ఇది వచ్చే సంవత్సరం 2026 మార్చి నాటికి 40 లక్షలు అవ్వాలి. ఇక 2027 చివరి నాటికి 1 కోటి అవ్వాలి, 1 crore అవ్వాలి. ఇది దీనికి సంబంధించి. ఓకేనా? తర్వాత కింద 15 ఫిబ్రవరి 2024 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన, అంటే నేను ఇక్కడ సార్ మీరు ఫిబ్రవరి 13 ఇచ్చారంటే ఫిబ్రవరి 13 అధికారంగా ప్రారంభమైంది, కానీ నరేంద్ర మోడీ 15 ఫిబ్రవరి ప్రారంభించాడు అన్నమాట. ఆయన కూడా వచ్చి ఇనాగ్రేషన్ చేశాడు. మనకి పిఐబిలో డేట్స్ కొంచెం కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటుంటాయి మొత్తం కూడా. అంటే ప్రారంభమైంది ఫిబ్రవరి 13, కానీ దీన్ని మళ్ళీ ఒకసారి నరేంద్ర మోడీ ప్రారంభించాడు. దాని తర్వాత చూడండి ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఈ పథకము గృహాలకి 40% వరకు రాయితీని అందిస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 40%. ఎంత శాతం అందిస్తుంది అంటే 40%. ఓకే, 40%. అలానే చూడండి ఒకసారి, దీని కిందే ఒక ప్రశ్న కూడా ఇచ్చాను. ఏమని? ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి ఏటా ఎన్ని కోట్లు విద్యుత్ ఖర్చు ఆదా అవుతుందని భావిస్తున్నారు? ఎన్ని? 75,000 కోట్లు, 75,000 crores. అదే మీకు కింద ఇవ్వడం జరిగింది. సో ఓకేనా? సో దీని గురించి మొత్తం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి, చాలా నీట్గా వేయడం జరిగింది. మార్చి 2027 నాటికి 1 crore అవ్వాలి. 1 crore అవ్వాలి. ఇక్కడ అదే ఇవ్వడం జరిగింది చూడండి. రేపు మార్చి 25కి 2025 నాటికి 10 lakh అవుతుంది. ఇది కూడా అడుగుతాడు, ఎందుకంటే ప్రజెంట్ ఇదే నడుస్తుంది కదా. ఏమంటాడు ఎగ్జామ్లో? 2025 మార్చి నాటికి పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా ఎన్ని ఇన్స్టాలేషన్లు లక్ష్యం అని చెప్పేసి అంటాడు. అలా అన్నప్పుడు ఏం చేయాలి? అప్పుడు 1 crore పెడతారా లేదా 10 lakhs పెడతారా? 10 లక్షలు పెట్టాలి, 10 lakhs. ఓకే, అట్లా కూడా అడుగుతాడు అన్నమాట. సో కాబట్టి అలా కూడా చూసుకోండి. సో దానికి సంబంధించి ఇదిగో ఇక్కడ మళ్ళీ ఇక్కడ రిపీట్ చేశాడు చూడండి, అందుకనే ఇచ్చాను. సౌరశక్తిని విస్తృతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి ఏటా 75,000 కోట్ల విద్యుత్ ఖర్చులు ఆదా అవుతాయని అంచనా. ఇది చాలాసార్లు రిపీట్ చేశాడు, ఇక్కడే కాదు చాలా చోట్ల రిపీట్ చేశాడు అన్నమాట. అలానే గృహాలకి ఉచిత విద్యుత్ ఎన్ని యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతుంది? 300 యూనిట్స్, 300 యూనిట్లు వరకు అందుతుంది.
ఓకే, సో ఇదనమాట దీని గురించి. ఫ్రీ ఎలక్ట్రిసిటీ హౌస్ హోల్డ్స్, రెడ్యూస్డ్ ఎలక్ట్రిసిటీ కాస్ట్ ఫర్ ది గవర్నమెంట్కి ఎన్ని వేల కోట్లు కాస్ట్ తగ్గుతుంది చెప్పండి. ఎన్ని వేల కోట్లు? 75,000. 75,000 కోట్లు. అవతల చిన్న పిల్లగాడు చెప్తున్నాడు, మీరు చెప్పలేకపోతున్నారు. కలెక్టర్ లేకపోతే ఇక మంచి మేధావుడు 75,000 అంటున్నాడు. ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీని పెంచడము, అలానే రెడ్యూస్డ్ కార్బన్ ఎమిషన్ని మన పంచామృతాల్లో భాగంగా 2070 నాటికి నికర కార్బన్, ఓకేనా, అసలు మొత్తం కార్బన్ పదార్థం లేకుండా చేయాలి. ఇది తర్వాత నెక్స్ట్, ఇది దీనికోసం కవర్ అయిందా మొత్తం కూడా? పిఎం సూర్య గారి యోజన కవర్ అయిందా అండి? చెప్పండి, ఒకసారి చెప్పండి. 2024 ఫిబ్రవరి 13న ప్రారంభించిన ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన మొత్తం కూడా ఏ సంవత్సరం నాటికి 1 కోటి కుటుంబాలకి రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేయాలి? 2027 మార్చి నాటికి. వెరీ గుడ్. తర్వాత నెక్స్ట్ 6వ ప్రశ్న చూడండి. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా ప్రభుత్వానికి ఏటా ఎన్ని కోట్ల విద్యుత్ ఖర్చులు ఆదా అవుతాయని అంచనా? ఇదే తర్వాత ప్రశ్న ఇవ్వడం జరిగింది. 75,000 కోట్లు, 75,000 crores. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, 75,000 కోట్లు. అలానే నెక్స్ట్ 7వ ప్రశ్న చూడండి. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, అసలు ఈ ప్రశ్న లేకుండా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఈ మిషన్ లేకుండా పరీక్షా పత్రం అనేది ఉండదు, చెప్తున్నాను. అసలు ఈ ప్రశ్న లేకుండా ఉండదు అసలు. ఇది కన్ఫామ్గా 1 or 2 బిట్స్ వస్తుంది గ్యారంటీగా కూడా. ఓకే, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. దీనిని జనవరి 4, 2022న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది అని ఉంది. కరెక్టా ఇది? యాక్చువల్గా ఇక్కడ నేను పేపర్ తయారు చేసేటప్పుడు జనవరి 4, 2024న కేంద్ర మంత్రివర్గము ఇక్కడ ఆమోదించింది అనే పదం ఇక్కడ లేకుండా ఉండాలి. కేంద్ర మంత్రివర్గము ఇనిషియేటివ్ చేసింది ఆ రోజున. ఇనిషియేటివ్ అంటే ప్రతిపాదించడం, వాళ్ళు ప్రతిపాదించారనమాట. మొత్తం కూడా ఇలా చేద్దామని చెప్పేసి అనుకున్నారు, అంతే, ఇనిషియేటివ్ చేశారు. కానీ నిజంగా 2023 జనవరి 4, అంటే సంవత్సరానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఒక చిన్న పదంతో మొత్తంగా కూడా మారిపోద్ది. చూడండి, చిన్న పదంతో మీరు వెతికి చూడండి. కాకపోతే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ జనవరి 4, 2022 అని కొట్టి చూడండి, అక్కడ అది కూడా వస్తుంది. అక్కడ ఏంటంటే ఇనిషియేటివ్ అనే పదం వాడపడి ఉంటుంది. ఓకేనా, సో కాబట్టి ఆమోదించింది అనేది మొత్తం కూడా ఎప్పుడంటే 2023లో 2023లో ఆమోదించడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఇనిషియేటివ్ అనే పదం వస్తే ఇనిషియేటివ్ కేంద్ర మంత్రివర్గము ఇనిషియేటివ్ అనే పదం వస్తే 2022 అనేది గుర్తుపెట్టుకోవాలి, 2022 అని గుర్తుపెట్టుకోవాలి, 2022 అని గుర్తుపెట్టుకోవాలి. అలానే దీన్ని ఆమోదించింది, ఆమోదం అంటే ఇప్పుడు 2023 పెట్టాలి, 2023. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. 2023 కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది 2023. ఓకే, సో ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. తర్వాత 2030 నాటికి 5 మిలియన్ టన్నుల వార్షిక, అంటే సంవత్సరానికి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలనేది మిషన్ యొక్క లక్ష్యం. 5 మిలియన్ టన్నులు, గుర్తుపెట్టుకోండి. ద మోస్ట్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి 2 మాత్రమే సరైంది. ఒకసారి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి చూద్దాం. చూడండి, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2030 నాటికి
ఎన్ని లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధన దిగుమతులు చేసుకోవాలి చెప్పండి? అంటే మొత్తం కూడా నేర్చుకోవాలి, మొత్తం ఇక్కడే నేర్చుకుందాం. చెప్పండి ఒకసారి. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా 2030 నాటికి ఎన్ని లక్షల కోట్లు విలువైన శిలాజ ఇంధనాల దిగుమతులు తగ్గించాలి? మొత్తం కూడా 1,00,000 కోట్ల విలువైన శిలాజ ఇంధన దిగుమతుల్ని తగ్గించాలి. అంటే ఏంటి తగ్గించడం అంటే ఏంటి? శిలాజ ఇంధన దిగుమతులను తగ్గించడం అంటే ఏంటి? వేరే దేశాల మీద ఆధారపడకూడదు. అర్థమైందా? శిలాజ ఇంధన దిగుమతులు వేరే దేశాల మీద ఆధారపడకూడదు అంటే మనకి 1,00,000 కోట్లు తగ్గించుకోవాలి. అలానే సంవత్సరానికి దాదాపు CO2 ఉద్గారాలను ఎంత తగ్గించాలి? సంవత్సరానికి 50 మిలియన్ మెట్రిక్ టన్స్, మిలియన్ మెట్రిక్ టన్స్ 50 MMT ఉద్గారాలను తగ్గించాలి. ఈ రెండు కూడా ఉన్నాయి. చాలామంది ఏంటంటే రెండే చదువుకొని వెళ్తారు, బట్టి పట్టినట్టు మామూలుగా రెండు చదువుకొని వెళ్తారు. ఏమని? నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది 2023న స్టార్ట్ అయింది, దాని తర్వాత 5 మిలియన్ టన్నుల వార్షిక గ్రీన్ హైడ్రోజన్ ఖతం అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ అక్కడ పోయిన తర్వాత ఇవి ఆగపడ్డాయి అనుకోండి, అరే మనం అంతవరకు చదివి ఇవి కూడా ఉన్నాయా ఇవి? అందుకనే చూడండి, ఒకసారి రాసుకోండి, లేకపోతే ఒక పెన్ను పేపర్ పట్టుకొని రాసుకోండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. జనవరి 4, 2023న 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి 2029-30 ఆర్థిక సంవత్సరం వరకు 19,744 కోట్లతోటి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు ఆమోదం తెలిపింది, ఇది ఒక కీవర్డ్. జనవరి 4, 2023. ఇది ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు? ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు? స్టార్ట్ అయింది 2023-24 కాబట్టి 2023-24 నుంచి 2029-30. క్లియర్ కట్గా 2023 నుంచి 2030 అనేది మనకు కనిపిస్తూ ఉంది. అలానే గ్రీన్ హైడ్రోజన్ మరియు దాని ఉత్పన్నాల ఉత్పత్తి, వినియోగం మరియు ఎగుమతి కోసం భారతదేశాన్ని గ్లోబల్ హబ్గా మార్చడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఇందులో మనకి ఈ మిషన్లో కొన్ని విభాగాలు ఉన్నాయి. ఇవి జస్ట్ చూడండి. ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూడండి. ఎగుమతులు మరియు దేశ వినియోగం ద్వారా డిమాండ్ దృష్టిని సులభతరం చేయడము గ్రీన్ హైడ్రోజన్ని. అలానే గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ అంటే ఏంటి? గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ అంటే ఏంటి? ట్రాన్సిషన్ అంటే గ్రీన్ హైడ్రోజన్ నిల్వ అలానే ట్రాన్స్పోర్ట్ ఈ రెండు ఉంటాయి. సో దానికి సంబంధించి ఇక్కడ వ్యూహాత్మక జోక్యాలు, ఇందులో ఎలక్ట్రోలైజర్ల తయారీకి మరియు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రోత్సాహకాలు, దీన్ని సైట్ అంటారు. ఒకసారి గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ సైట్, దీని గురించి ఈ ప్రోగ్రామ్ దేనిలో భాగం అంటాడు? సింపుల్గా దానిలో భాగమే, గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగమే. అలానే ఇక్కడ ఉక్కు, మొబిలిటీ, షిప్పింగ్ మొదలైన వాటి కోసం పైలట్ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ అభివృద్ధి. మొన్ననే కదా ఎక్కడ జరిగింది గ్రీన్ హైడ్రోజన్ హబ్? దీనిలో భాగంగా విశాఖపట్నం ఏందో అది పుడిమడకలో జరిగింది గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ అభివృద్ధి. అలానే మౌలిక సదుపాయాల అభివృద్ధి మద్దతు. ఇంక ఇవన్నీ కూడా ఒకసారి 9 చూసుకోండి. ఇప్పుడు మనం మిమ్మల్ని రాసుకోమన్నది ఏంటంటే, ఇప్పుడు రాసుకోండి చెప్తాను. ఇప్పుడు ఒక పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకోండి. 2030 నాటికి మిషన్ యొక్క ఆశించిన ఫలితాలు క్రింది విధంగా ఉన్నాయి అంటే ఉంటాయి. ఎప్పటి నుంచి 2030 నాటికంటే అప్పటికే కదా, 2023 నుంచి 2030 నాటికి ఇదే కదా మొత్తం కూడా దీని యొక్క స్పాన్. ఇప్పుడు భారతదేశం యొక్క గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి పర్ ఇయర్ 2030 నాటికి కాదు, ఇప్పటి నుంచి 2023 కానించే సంవత్సరానికి మొత్తం కూడా ఎన్ని మెట్రిక్ టన్నులు ఉండాలి? మిలియన్ మెట్రిక్ టన్నులు ఉండాలి. 5 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉండాలి. అలానే ఇది శిలాజ ఇంధనాల దిగుమతి. శిలాజ ఇంధనాలు అంటే బొగ్గు కానీ, పెట్రోలియం కానీ, లేకపోతే ఇలాంటివి ఉన్నాయి కదా, అలాంటి దిగుమతి మీద ఆధారపడడాన్ని తగ్గించడానికి దోహదపడుతుంది. అట్లా 2030 నాటికి
1,00,000 కోట్ల విలువైన శిలాజ ఇంధన దిగుమతులు తగ్గుతాయని అంచనా వేయడం జరిగింది. దీని ద్వారా పెట్రోలు, డీజిల్, దాని తర్వాత నెక్స్ట్ మనం వేరే చోట నుంచి దిగుమతి చేసుకుంటున్నామా లేదా? అరబ్ కంట్రీస్ నుంచి పెట్రోలు, దాని తర్వాత డీజిల్ ఇవన్నీ కూడా మనం దిగుమతి చేసుకుంటున్నామా లేదా? ఇంపోర్ట్ చేసుకుంటున్నాంగా, దానికి చాలా ఖర్చు అవుతుంది కదా. మరి అది మొత్తం కూడా తగ్గిపోద్ది కదా ఇది వాడుకుంటే, గ్రీన్ హైడ్రోజన్ వాడుకుంటే. సో కాబట్టి 2030 నాటికి 1,00,000 కోట్ల విలువైన శిలాజ ఇంధన దిగుమతులు తగ్గుతాయని అంచనా. అలానే గ్రీన్ హైడ్రోజన్ యొక్క లక్ష్య పరిమాణాన్ని ఉత్పత్తి చేయడము మరియు ఉపయోగించడం ద్వారా సంవత్సరానికి CO2 ఉద్గారాలు ఎంతకు తగ్గుతాయి, ఎంతకు నివారించవచ్చు అంటే 50 మిలియన్ మెట్రిక్ టన్నుల CO2 ఉద్గారాలను నివారించవచ్చు. సో ఈ పారాగ్రాఫ్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది పేపరు చాలా కష్టంగా ఇవ్వాలనుకుంటే ఇది అడుగుతాడు మొత్తం కూడా. ఓకే, క్లియర్. తర్వాత నెక్స్ట్ చూడండి. ఇంకా మే 15 చూడండి ఒకసారి. మే 15, 2024 ప్రపంచ, ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ అంటున్నాడా లేకపోతే ఉట్టి హైడ్రోజన్ అంటున్నాడా? ఇక్కడ ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్, ఉట్టి హైడ్రోజన్ అంటున్నాడు. దీని వెనక ముందు గ్రీన్ కానీ పింక్ కానీ ఏమి లేదు, జస్ట్ హైడ్రోజన్. ఇంతకుముందు మనం గ్రీన్ హైడ్రోజన్ చూసాం, దానికి దీనికి తేడా ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. 2024లో 2వ అంతర్జాతీయ గ్రీన్ హైడ్రోజన్ సదస్సు ఎక్కడ జరిగిందంటే ఎక్కడ చెప్పారు మీరు? 2వ అంతర్జాతీయ గ్రీన్ హైడ్రోజన్ సదస్సు ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. ఏందని చెప్పరేందండి అందరూ కూడా. 2వ అంతర్జాతీయ గ్రీన్ హైడ్రోజన్ సదస్సు ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. అలానే ఇంతకుముందు మనం చెప్పుకున్న రీఇన్వెస్ట్, గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ మరియు ఎక్స్పో, రీఇన్వెస్ట్ ఎక్కడ జరిగింది? అది గుజరాత్లో జరిగింది. మరి ఇది జస్ట్ హైడ్రోజన్లో చాలా రకాలు ఉంటాయి. గ్రీన్ హైడ్రోజన్ అని, పింక్ హైడ్రోజన్ అని, దాని తర్వాత ఇట్లా గ్రే హైడ్రోజన్, చాలా రకాలు ఉంటాయి. ఇది వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్, ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్. మామూలుగా హైడ్రోజన్ కదా అది. ఆ హైడ్రోజన్ సమ్మిట్ 2024లో ఎక్కడ జరిగింది? రోటర్డామ్, నెదర్లాండ్స్. ఇది కూడా మీకు, ఇవన్నీ కూడా మీ ఎక్కడో ఏరలేదు. ఇవన్నీ కూడా మీకు ఇచ్చిన 5 పేజీలు 6 పేజీలు ఈ యొక్క పిఐపి ఇయర్ ఎండ్ రివ్యూ ఉంది కదా, దానిలోనే ఉంది మొత్తం కూడా. రోటర్డామ్, నెదర్లాండ్స్లో దీన్ని చేశారు. ఒకసారి చూద్దాం దీని గురించి. వరల్డ్ హైడ్రోజన్ మిషన్, వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్, సారీ, కనిపిస్తుంది అందరికి కూడా? ఏమన్నా కనిపిస్తుంది కదా? మే 13 నుంచి 15 వరకు ఎన్ని రోజులు జరిగింది? 13, 14, 15 3 days జరిగింది. ఈ 3 రోజుల మధ్యకాలంలో నెదర్లాండ్స్లోని రోటర్డామ్లో జరుగుతున్న ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్కి 2024లో మొదటిసారిగా, అదే ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకు ఆ ప్రశ్న ఇవాళ వచ్చింది? ఎందుకు అంటే పిఐపి ఇయర్ ఎండ్ రివ్యూలో ఇచ్చాడు, ఓకే, కానీ దాని స్పెషలైజేషన్ ఏంటి అంటే మొదటిసారిగా భారతదేశం తన సొంత పెవిలియన్ ఏర్పాటు చేసింది. అక్కడ ఒక దేశానికి పోయినప్పుడు, ఒక సమ్మిట్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక దేశము సొంతంగా పెవిలియన్ ఏర్పాటు చేస్తే అది చాలా గొప్పతనం అన్నమాట. ఇప్పుడు మీరు ప్రస్తుతం మనకి ఏం జరుగుతున్నాయి? దావోస్లో సమ్మిట్స్ జరుగుతున్నాయి, చూసారా? మొత్తం కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ జరుగుతుంది. సో అలా జరుగుతున్నప్పుడు మనకంటూ ఒక సొంత పెవిలియన్ ఉంది అక్కడ, అవునా లేదా? మన భారతదేశం నుంచి చాలామంది వెళ్ళారు. మన భారత ప్రభుత్వం, మన రాష్ట్రాలు మొత్తం కూడా కలిపి ఒక పెవిలియన్ ఏర్పాటు చేశారు. పెవిలియన్ అంటే ఏం లేదు, ఒక స్టాల్ లాంటిది. అయితే అట్లా మొదటిసారిగా ఇక్కడ హైడ్రోజన్ మిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలానే నెక్స్ట్ ఆ రిప్రజెంటేషన్కి సంబంధించిన ఒక డయాస్ లాగా అనమాట. అలానే కొత్త పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఇండియన్ పెవిలియన్ భారత ప్రభుత్వము సమ్మిట్లోని అతిపెద్ద పెవిలియన్లో ఒకటి.
మరియు దీనిని కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ సరే దీన్ని ప్రారంభించాడు అని చెప్పేసి అన్నాడు. కిందకి రండి, ఇంకా ఇదిగోండి ఇదే పెవిలియన్. అలానే ఇక్కడ చూడండి, ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ అనేది గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థలో ప్రతిష్టాత్మక కార్యక్రమం. అది దీని గురించి పూర్తిగా రాసుకొని వచ్చాడు. ఇగో మాట్లాడుతున్నాడు ఈయన. తర్వాత నెక్స్ట్ అంటే దీని గురించి మొత్తం పూర్తిగా కూడా ఇది పెవిలియన్ ఇది అంటే దీని గురించి పూర్తిగా కూడా రాసుకొని వచ్చాడు. ఇగో చూడండి ఒకసారి, ఇక్కడ కూడా ఇచ్చాడు. ఇంకా అంటే రిపీట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఈ రిపీటేషన్ ఏదైతే ఉందో అదే మనకి ఎగ్జామ్లో పడుతూ ఉంటాయి. భారతదేశం తన నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని జనవరి 2023లో మొత్తం 19,744 కోట్లు 2030 సంవత్సరం చివరి నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని భారతదేశం ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇప్పుడే కదా మనం చెప్పుకుంది. మళ్ళీ రిపీట్ అయిందా లేదా? ఇక్కడ మళ్ళీ రిపీట్ అయింది. ఇది ఈ సినిమాలో ఉంటుంది కదా, వచ్చాడు పోయాడు రిపీటు, వచ్చాడు పోయాడు రిపీటు, ఏదో ఉంటుంది కదా అట్లా అనమాట. సో కాబట్టి రిపీట్ రిపీట్ రిపీట్. సో కాబట్టి ఇది మొత్తం కూడా చూసుకోండి ఇది. సో ఇప్పుడు ఓకేనా, రొట్టర్డామ్ నెదర్లాండ్స్ గుర్తుంటుందా? క్లియర్ అందరూ కూడా. తర్వాత నెక్స్ట్ 9వ ప్రశ్న. నవంబర్ 2024 నాటికి భారతదేశం యొక్క సంచిత స్థాపిత సౌరశక్తి అంటే సోలార్ ఎనర్జీ సామర్థ్యం ఎంతకు చేరుకుంది? మీరు ఇంతకుముందే మన డిస్కషన్ ప్రోగ్రాంలో కూడా మనం పెట్టుకున్నాం. చెప్పండి ఎంత? నవంబర్ 2024 నాటికి 94.17 గిగావాట్స్, 94.17 గిగావాట్స్. వెరీ గుడ్, గుర్తుపెట్టుకోండి. ఇది నవంబర్ 2020 నాటికి. అంటే యాక్చువల్గా ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే సో మీకంటే తెలియదు కదా ఎట్లా ఇస్తారు ఏంటి అనేది తెలియదు కదా, మొత్తం కూడా చెప్తున్నాను చూసుకోండి ఒకసారి. అయితే మీకు జాతీయ ఆదాయం చదువుకున్నారు కదా, మనకి ఫ్లో అండ్ పాయింట్ రెండు ఉంటాయి తెలుసు కదా. ఫ్లో ఆఫ్ టైం, పాయింట్ ఆఫ్ టైం, ఇట్లా రెండు ఉంటాయి మొత్తం కూడా. ఎగ్జామినర్స్కి అంటే ఈ ప్రొఫెసర్స్కి ఇచ్చే సూచనల్లో ఏబిపిఎస్ ఇచ్చే సూచనలు ఏముంటుందంటే ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ టైం దాన్ని పట్టుకొని ఇవ్వండి అని చెప్పేసి అంటుంది. ప్రస్తుతం అనే పదం దాదాపుగా ఇలాంటి వాటిలో వాడరు. ఎందుకంటే ఈ పేపర్ ఇచ్చిన తర్వాత అంటే పేపర్ తయారు చేసిన తర్వాత ఒక 10-15 రోజులకి అది మొత్తం కూడా మారుతూ ఉంటుంది. అవునా కదా? ఆ గిగావాట్స్ కానీ ఆ నెంబర్ కానీ మొత్తం కూడా మారుతూ ఉంటుంది. అందుకనే ఒకటి ఎంపిక చేసుకుంటారు. యాక్చువల్గా నవంబర్ 2024 ఏదైతే ఉందో ఈ యొక్క డేట్ ఏదైతే ఉందో ఈరెంట్ రివ్యూలో అది తీసుకోబడింది నవంబర్ 2024 ప్రతిదానికి కూడా. సో కాబట్టి మీకు ఎగ్జామ్లో కూడా నవంబర్ 2024 ఫిక్స్ చేసుకొని ఇస్తాడు. ఇంకా మీరు ప్రస్తుతం చూసుకున్నా చూసుకోకపోయినా కానీ నా పీరియడ్ ఆఫ్ టైం. సో కాబట్టి నవంబర్ 2024 నాటికి 94.17 గిగావాట్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇది మీరు ఆ సైట్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసుకుంటే మళ్ళీ ప్రస్తుతం మళ్ళీ మారిపోద్ది. ఇది గుర్తుపెట్టుకోండి, జస్ట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భారతదేశపు అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ BESSని ఎక్కడ ప్రారంభించింది అంటే సోలార్ ఎనర్జీ తీసుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని స్టోర్ చేసుకోవడం ఒక ఎత్తు. అట్లా స్టోర్ చేసుకునే నిమిత్తము భారతదేశపు అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ BESSని ఎక్కడ ప్రారంభించిందంటే ఎక్కడ? ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్. ఇది కూడా నేను డౌన్లోడ్ మర్చిపోయినట్టున్నాను. ఇది కూడా PIP ఉంది, మీకు దానిలో పెడతాను. ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్గన్ మొన్న జనవరిలోనో ఫిబ్రవరిలోనో స్టార్ట్ చేశారు అనమాట. ఇది ఓకేనా? ఇది ఛత్తీస్గఢ్లో రాజ్నంద్గన్లో. ఇది దీనికి సంబంధించింది మొత్తం కూడా మీకు ఈ 10 ప్రశ్నలు.
రేపు 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 సాయంత్రానికి రేపు ఇదే పిఏబి ఇయర్ ఎండ్ రివ్యూలోనే ఇంకా అయిపోలేదు. పిఏబి ఇయర్ ఎండ్ రివ్యూ ఏదైతే ఉందో 2024 ఎంఎన్ఆర్ఈ ఇంకా పూర్తిగా అయిపోలేదు. సగం పీడిఎఫ్ నుంచే తయారు చేసాను. ఇది ఇంకా సగం ఉన్నాయి మొత్తం కూడా తయారు చేసి. ఇంకొక 10 ప్రశ్నలు, ఇంకొక 10 క్వశ్చన్స్ దీని నుంచే మీకు తయారు చేసి ఇస్తాను. సో పూర్తిగా అయిపోతుంది. అంటే మీకు అంతా కూడా కవర్ అవుతుంది. 10+10 మొత్తం కూడా 20 క్వశ్చన్స్ దీని నుంచే వస్తాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఎల్లుండు, ఇప్పుడు ఇది నాన్ రెన్యూబుల్ ఎనర్జీ, సారీ ఇది రెన్యూబుల్ ఎనర్జీ. ఎల్లుండు నాన్ రెన్యూబుల్ ఎనర్జీ ఉంది కదా, సో దాని నుంచి ఇస్తాను. అంటే పెట్రోలియం, దాని తర్వాత కోలు, ఓకేనా, న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం ఉంది, అలానే కోల్ ఉంది. అవి కూడా డిపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట, 2 ఉన్నాయి. వాటి నుంచి ఇస్తాను. సో అది కూడా కవర్ అయితే సెకండ్ చాప్టర్ మొత్తం కూడా కవర్ అవుద్దా లేదా? సెకండ్ చాప్టర్ మొత్తం కవర్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు రెన్యూబుల్ చదివారు, నాన్ రెన్యూబుల్ కూడా చదువుతారు. సో సెకండ్ చాప్టర్ మొత్తం కూడా అప్డేట్స్ కవర్ అవుతాయి అట్లా. అలానే ఆ తర్వాత రోజు ఫస్ట్ చాప్టర్కి సంబంధించిన పిఏబి రివ్యూ తీసుకుంటాను. మొదటి చాప్టర్. ఫస్ట్ చాప్టర్లో ఏంటి? ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ ఉంది. ఎస్ఎన్టీ మీకు ఆల్రెడీ పెట్టాను. ఈ ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ మీద పెడతాను. ఫస్ట్ చాప్టర్ కవర్ అవుతుంది. అలానే డిఆర్డిఓ ఉంది, ఆ డిఆర్డిఓకి సంబంధించింది పెడతాను. ఓకే. అలానే న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ఉంది, ఆ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించిన దాని మీద పెడతాను. ఓకే. అంటే మొత్తం కూడా కవర్ అవుతాయి అన్నమాట ఇవి. సో ఇది ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ మీద కవర్ అవుతాయి. మీకు ఆల్రెడీ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్కి సంబంధించిన, ఓకేనా, పర్యావరణానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ ఎంఈఐటివై పెట్టానా లేదా? ఆల్రెడీ అయిపోయింది కదా, మీకు ఎగ్జామ్ పెట్టాను, దాన్ని చెప్పడం కూడా అయిపోయింది కదా. ఎంఈఐటివై మొత్తం 3 ఎగ్జామ్స్ పెట్టాను, చూసుకోండి, అది అయిపోయింది. సో కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ మొత్తం కూడా కవర్ అవుతాయి, మీకు ఒక్కడ కూడా బిట్ మిస్ అవ్వదు. ఓకే, ఇది దీని యొక్క నా స్ట్రాటజీ అనమాట ఇది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ పూర్తిగా కూడా అవుతుంది. క్లియర్?